అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ స్వీట్ బూందీ అండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, ప్రసాదంగా కూడా చేశాను. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ఒక ఎడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నాను. ఒక గంటితో శనగపిండి తీసుకున్నానండి. అంటే కొంచెమే చేశాను. దానికి ఒక టీ స్పూను బియ్యం పిండి తీసుకున్నాను. రెండు కొంచెం కొంచెం వాటర్ పోసి కలపాలండి. కొంచెం గరిటె జారుగా కలపాలి. దోసల పిండి కన్నా కూడా కొంచెం పలుచగా కలపాలండి పిండిని. మనం పిండి కలిపే విధానంలోనే ఇది ఉంటుంది. నేను దీంట్లో బేకింగ్ సోడా ఏవి వేయట్లేదండి. అయినా కూడా ఇది మరపట్టించిన పిండేను, శనగపిండి, శనగపప్పు ఎండబెట్టి మరపట్టించానండి. ఇది ఇంకా కొంచెం పలుచగా చేసుకోవాలి పిండిని. ఇప్పుడు ఇలా కలిపేటప్పుడు తెలుస్తుందండి, జారుగా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత పిండిని ఒక గ్లాసులోకి తీసుకోవాలండి. మనం బూందీ తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఈ చేతికి పిండి అంటుకోకుండా కూడా ఇలా ఒక గ్లాసులో పోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టానండి. మూకుడు వేడయ్యాక ఆయిల్ వేసాను. అంటే కొంచెం సరిపడా వేసుకుంటున్నానండి. ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎక్కువగా మళ్ళీ వాడకూడదు. అందుకే కొంచెం దానికి సరిపడా వేసుకోవాలండి ఆయిల్ కూడా. ఇవి మిగిలితే దోశలు, చపాతీ కాల్చుకోవటానికి ఏమైనా రోటి పచ్చడిలో వేసుకోవచ్చండి. ఆయిల్ వేడయింది. ఇప్పుడు కొంచెం బూందీ దోస్తున్నాను. ఈ గంటె ఉంటుంది కదండి, చిల్లులు గంటె, దాని మీద వేస్తున్నాను. కొంచెమే కదా, ఈ గ్లాస్లో పోసుకోవడం వల్ల మనకి ఈజీగా అవుతుందండి. ఈ గ్లాసుడు 2 వాయిలు అయ్యింది. ఇది ఒక వాయికి వేసాను. ఇలా కలపాలండి. కొంచెం వేగితే బాగా కరకరలాడుతూ ఉండకూడదు, కొంచెం మీడియంలో వేగితే సరిపోతుంది. ఒకసారి మొత్తం కలపాలండి ఈ బూందీని. ఇప్పుడు ఇలా చేయటం వల్ల ప్రసాదంగా దేవునికి పెట్టవచ్చు. మనం ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకు కూడా పెట్టుకోవడానికి ఇది ఉంటుంది. మనం ఇంట్లో చేసింది ఏదైనా కూడా హెల్త్ పరంగా మంచిదండి. మనం బయట తెచ్చుకునే వాటిలో బేకింగ్ సోడా అవి కొంచెం ఎక్కువ వేస్తారు. అలా తినే కన్నా కూడా మనం ఇంట్లో కొంచెం చేసుకుని తిన్నా ఎప్పటికప్పుడే చేసుకుంటాము. హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, దానికని చెప్పి ప్రసాదంగా చేస్తున్నాను ఈ స్వీట్ బూందీ. దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చని. ఇలా ఫ్రై అయిన తర్వాత బూందీ ఒక చిల్లుల గంటలోకి తీసుకున్నానండి. ఆయిల్ అంతా ఇదవుతుందని. తర్వాత మళ్ళీ ఇంకొకసారికి వచ్చింది. ఒక గంట పిండి అయితే ఒక గిన్నెడు అయినాయండి. 2 సార్లు కూడా ఇలా చేశాను. ఇలా తయారైన బూందీని పక్కన పెట్టి ఇప్పుడు వేరే గిన్నె తీసుకున్నానండి. ఏ గంటితో అయితే శనగపిండి తీసుకున్నానో అదే గంటితో చక్కెర తీసుకున్నాను పాకం కోసం. ఇప్పుడు చక్కెర మునిగే వరకు వాటర్ పోయాలండి. దీన్ని కొంచెం పాకం పడినేయాలండి. బాగా పొంగొచ్చి అణిగిపోయే వరకు, అంటే అరిసెల పాకం మాదిరిగానేనండి. ఈ చక్కెరతో చేస్తున్నాను. బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. ఇవి ఇలా అయ్యే వరకు ఉంచాలి, తెలుస్తుంది నురగా. ఇప్పుడు అయిపోయినట్టు. ఇప్పుడు దీనిలో 2 ఇలాచీ వేస్తున్నానండి. స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. ఈ బూందీ స్వీట్ బూందీ కదా, దీనిలో 1 స్పూను నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. నెయ్యి కూడా వేసాను. ఇప్పుడు ముందుగా చేసుకున్న బూందీ కలపాలి దీనిలో. ఈ స్వీట్ బూందీ తయారవుతుందండి. పలుకులుగా తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసి చల్లార్చాలండి. విడివిడిగా వచ్చేస్తాయి. ఇలా అయింది కదా. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కామెంట్స్ చేయట్లేదండి. ఎలా ఉన్నాయో నేను చేసే వీడియోస్, వంటలు. అయిపోయిందండి స్వీట్ బూందీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.